అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 8థ్ క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్. టోటల్‌గా అన్ని పాఠ్యాంశాల యొక్క చివర ఉండేటటువంటి గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా చర్చించబడ్డాయి. అట్లానే ఏవైతే లెసన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎవ్రీ లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడంతో పాటు సమ్మరీ కూడా ఇక్కడ మీకైతే ప్రొవైడ్ చేయబడింది. క్వెషన్ అండ్ ఆన్సర్స్. అట్లానే సప్లిమెంటరీ రీడర్‌కి సంబంధించినవి కూడా మీరిక్కడైతే చూడవచ్చు. ఈ ప్లేలిస్ట్ లింక్స్ అన్నీ కూడా మీకు వచ్చేసి డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చేసి పార్ట్ 2 ఓపెన్ విండో ఏదైతే మనం చూసామో అందులో పార్ట్ 2 అండ్ పార్ట్ 3 ఏవైతే ఉన్నాయో అవి ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు కథ ఏం జరిగింది? ఒక ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చేసి ఫ్రాంప్టన్ అన్నమాట. ఎవరింటికి వచ్చాడంటే మిసెస్ శాపిల్టన్ అనే ఆ ఇంటికి వచ్చాడు. ఏమవుతారంటే ఏమవ్వరు. ఫ్రాంప్టన్‌కి నరాల వ్యాధి ఉంది. దడ పుట్టేస్తుంది ఏదైనా సరే. నరాలన్నీ కూడా షేక్ అయిపోతాయి. కాబట్టి ఇతనేందంటే పట్నంలో ఉంటే ఇబ్బంది కాబట్టి ఇతను ఏం చేశాడంటే పల్లెటూరికి వచ్చేసాడు. అయితే వీళ్ళ సిస్టర్ ఆ పల్లెటూరులో 4 ఏళ్ల ముందును ఏమైందంటే ఆ పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇతను ఏందంటే రిట్రీట్ అనమాట. వెనక్కి రావడం అనమాట. అంటే పట్నం నుంచి పల్లెటూరుకి వస్తున్నాడు. కాబట్టి వాళ్ళ సిస్టర్ ఏం చేసిందంటే నేనున్న పల్లెటూరికెళ్ళు. ఎందుకంటే నీకు మాట్లాడడం తెలీదు. మాట్లాడవు ఎవరితో కూడా. అంతా ఇంట్రోవర్ట్ నువ్వు. నీలో నువ్వే మాట్లాడుకుంటావు తప్పించి జనాలతో మాట్లాడవు. నీ తల తీసుకెళ్ళి భూమిలో పాతేసుకుంటావు. కాబట్టి నేను ఏం చేస్తానంటే కొన్ని ఇంట్రడక్టరీ లెటర్స్ ఇస్తా. ఈ లెటర్స్‌లో నువ్వెవరు? నీ ప్రాబ్లమ్ ఏంటి? ఎక్కడ నిన్ను ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా నేను అందులో పొందుపరుస్తాను. కాబట్టి కొంతమంది నీకు పరిచయస్తులు ఏర్పడతారు అనేసి ఫ్రాంప్టన్ వాళ్ళ సిస్టర్ ఏం చేస్తుంది అంటే ఇంట్రడక్టరీ లెటర్స్ ఇస్తుంది. ఆ ఇంట్రడక్టరీ లెటర్ పట్టుకొని ఆ ఊర్లో ఉన్న జనాలు ఎవరెవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరి దగ్గర తిరిగేస్తుంటాడు. తిరిగేసి ఇప్పుడు మిసెస్ శాపిల్టన్ ఇంటికి వస్తాడు. అయితే మిసెస్ శాపిల్టన్ పైన బిజీగా ఉంటుంది. ఈ అమ్మాయి యొక్క మేనకోడలు ఉంది ఒకామె. ఆమె ఎవరంటే వెరా అన్నమాట. అమ్మాయి పేరు వచ్చేసి వెరా. ఈ వెరా ఏం చేస్తుంది అంటే అప్పటికప్పుడే కథలల్లేసి చెప్పేటటువంటి అలవాటున్న అమ్మాయి అన్నమాట. వెంటనే ఒక కథ అల్లేసి చెప్పేస్తుంది. ఇప్పుడు ఫ్రాంప్టన్‌కి కూడా ఏం చేసిందంటే ఒక కథ అల్లేసింది. ఏంటంటే మిసెస్ శాపిల్టన్ 3 ఏళ్ల నాడు కరెక్ట్‌గా అదే రోజు ఒక దుర్ఘటన అయితే జరిగింది. ఆ దురదృష్ట దుర్ఘటన ఏందంటే వాళ్ళ హస్బెండ్ అండ్ ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు కూడా షూటింగ్‌కి వెళ్లారు. వెళ్ళినప్పుడు తెలియకుండానే ఊబిలో చిక్కుకొని చచ్చిపోయారు. విచిత్రమైన విషయం ఏందంటే వాళ్ళ శవాలేవి కూడా వాళ్ళకి దొరకలేదు. కాబట్టి ఈమె ఎప్పుడైనా సరే తిరిగి వస్తారు అనేటటువంటి మైండ్ సెట్‌తో ఉంది అనేసి వెరా మిసెస్ శాపిల్టన్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. మిసెస్ శాపిల్టన్ ఏందంటే వాళ్ళ రాక కోసం ఎప్పుడు కూడా ఆ ఫ్రెంచ్ కిటికీని ఏం చేస్తుందంటే ఓపెన్ చేసి ఎప్పుడు ఉంటుంది అండ్ తదేకంగా చూస్తూ ఉంటుంది. వాళ్ళు వస్తారనేసి చెప్పడం జరుగుతుంది ఫ్రాంప్టన్‌కి. ఇదెక్కడి గోలరా బాబు! నాకు ఒంట్లో బాగోక నా డాక్టర్ గారు ఏం చెప్పారు? సడెన్‌గా హఠాత్తుగా జరిగే ఏదైతే పరిణామాలు ఉంటాయో వాటి వైపు అస్సలు దృష్టి సారించొద్దు. అండ్ డేంజరస్ గేమ్స్ ఆడొద్దు. లేదా బరువైన పనులు చేయొద్దు అనేసి చెప్పడం అయితే జరిగింది. ఇదేందిరా బాబు! నా గుండె దడ ఎక్కువైపోతుంది. ఇలాంటి పొజిషన్‌లో పడిపోయానేందని అనుకుంటూ ఉన్నాడు ఫ్రాంప్టన్ నట్టెల్. ఇంతలోకి ఏం జరిగింది ఏంటనేది చూద్దాం. షీ బ్రోక్ ఆఫ్ విత్ లిటిల్ షడ్డర్. ఇక వెరా ఏం చేస్తుంది అంటే ఈ కథంతా చెబుతుంది. చెబుతున్న క్రమంలో సడెన్‌గా ఆగిపోయింది. ఒక్కసారిగా షడ్డర్ అంటే సడన్‌గా ఏమైపోయిందంటే ఉలిక్కిపడినట్టుగా ఆగిపోయిందనమాట. ఎందుకు అలా ఆగింది వెరా? అప్పుడే కథలల్లేటటువంటి అమ్మాయి ఎందుకు ఆగిపోయింది? ఇట్ వాస్ రిలీఫ్ టు ఫ్రాంప్టన్ వెన్ ద ఆంట్ బజిల్డ్ ఇంటు ద రూమ్. అది సడెన్‌గా ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చేసింది మిసెస్ శాపిల్టన్. దాంతో ఏం జరిగింది అంటే ఈమె సడెన్‌గా ఆగిపోయింది వెరా. ఇప్పుడు మిసెస్ శాపిల్టన్ ఈ ఆంట్ అనమాట వెంటనే వచ్చేసింది. ఫ్రాంప్టన్‌కి చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఎందుకంటే అప్పటిదాకా హారర్ స్టోరీ చూస్తున్నట్టు అనిపించింది ఈ వ్యక్తికి.
విత్ ఎ విల్ ఆఫ్ అపాలజీస్. సారీ చాలాసేపు మిమ్మల్ని వెయిట్ చేయించాను. ఫర్ బీయింగ్ లేట్ ఇన్ మేకింగ్ హర్ అపియరెన్స్. నేను చాలా లేట్ చేశాను. సారీ ఏమనుకోవద్దు అనేసి విల్ ఆఫ్ అపాలజీస్ అంటే సిరీస్ ఆఫ్ అపాలజీస్ అట్లా చెప్పుకుంటా వెళ్ళిపోయింది. ఐ హోప్ వెరా హ్యాస్ బీన్ అమ్యూజింగ్ యూ షీ సెడ్. మిమ్మల్ని వెరా చాలా చాలా ఎంటర్టైన్ చేస్తుందని నేను భావిస్తున్నా. షీ హ్యాస్ బీన్ వెరీ ఇంట్రెస్టింగ్ సెడ్ ఫ్రాంప్టన్. అంటే ఆమె చాలా ఇంట్రెస్టింగ్ అండి, అసలు చాలా నన్ను ఎంగేజ్ చేసేసింది అని. అంటే దానికి రివర్స్ అనమాట, చాలా భయపెట్టిందండి నన్ను అనేసి. ఐ హోప్ యూ డోంట్ మైండ్ ద ఓపెన్ విండో సెడ్ మిసెస్ శాపిల్టన్ బ్రిస్క్లీ. అసలు ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇంట్రడక్షన్లో చెప్పేస్తారు అనమాట. ఏంటంటే మిసెస్ శాపిల్టన్ కమ్స్ డౌన్ ఎట్ లాస్ట్ ఇన్ అడ్వర్టెంట్లీ కన్ఫర్మ్స్ అన్ని స్టోరీ. అండ్ ఇక్కడ ఏంటంటే వెరా ఏదైతే చెప్పిందో దాన్ని మిసెస్ శాపిల్టన్ కన్ఫర్మ్ చేసేస్తుంది. ఎస్ అన్నట్టుగా, తాను ఏదైతే చెప్పిందో నిజం అన్నట్టుగా. ఎందుకని? ఈ సెంటెన్స్ వల్లనే. ఐ హోప్ యూ డోంట్ మైండ్ ద ఓపెన్ విండో. ఈ కిటికీ తెరిచి ఉంచడం మీకు ఇబ్బంది కాదనుకుంటా అంది మిసెస్ శాపిల్టన్. ఒక వెంటనే మై హస్బెండ్ అండ్ బ్రదర్స్ విల్ బీ హోమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద షూటింగ్ నుంచి మా బ్రదర్స్ అండ్ మా హస్బెండ్ వస్తారు. దే ఆల్వేస్ కమ్ ఇన్ దిస్ వే. వాళ్ళు ఈ కిటికీ గుండానే వస్తారు. దే హ్యావ్ బీన్ అవుట్ ఫర్ స్నైప్ అంటే పక్షులు అనమాట, ఒక రకమైనటువంటి పక్షులు. ఇన్ ద మాషెస్ టుడే. మాషెస్ అంటే చిత్తడి నేలలు, అంటే బాగా ఏవైతే అడవిలో ఉండేటటువంటి అన్నమాట మార్షెస్ అంటే. సో దే విల్ మేక్ ఎ ఫైన్ మెస్ ఓవర్ మై పూర్ కార్పెట్స్. మెస్ అంటే రోత. వీళ్ళు ఏం చేసేస్తారు, వచ్చిన వాళ్ళు రోత చేసేస్తారు. తల దాకా వీళ్ళకి మొత్తం కూడా మట్టే. ఎందుకని? అవన్నీ కూడా చిత్తడి నేలలు, అంతా కూడా ఎట్లా బురదగా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, రోత చేసి పెడతారు, రోత చేసేస్తారు. కాబట్టి ఎక్కడ కార్పెట్స్, ఫారిన్ కంట్రీస్లో కార్పెట్ పరుస్తారు, కారణం వెచ్చగా ఉండడానికి అనమాట. ఎందుకని అంటే చెప్పుకున్నాం కదా, చల్లటి దేశాలు అవి. కాళ్ళు మరి మామూలుగా చెప్పులతో తిరగాలి వెచ్చగా ఉండాలంటే. లేదంటే ఏం చేయాలి, కార్పెట్లు పరుచుకుంటే కొంచెం వెచ్చగా ఉంటుంది. అంటే ఏం లేదు, కింద కూడా బట్టలు లాంటివి ఉంటాయి, కొంచెం మెత్తగా ఉంటాయి, కార్పెట్స్ అనమాట. సో లైక్ యూ మెన్ ఫోక్ ఇజంట్ ఇట్. మీ మగాళ్ళంతా అంతే, అంతా కూడా రోత చేస్తుంటారు కదా, నిజమే కదా నేను చెప్పింది అనేసి. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళు వెళ్ళినటువంటి మాషెస్లో బాగా బురద ఉంటుంది అండ్ ఒంటి నిండా బురద చేసుకుంటారు. ఈ బురద నేలల్లోనే ఈ పక్షులు అనేవి తిరగాడుతుంటాయి. వాళ్ళకి అక్కడ చిన్న పురుగులు దొరకడం అవన్నీ వాటి కోసం వస్తే వీళ్ళు వెళ్ళి వాటిని షూట్ చేయడం. ఆ స్నైప్స్ని వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని పట్టుకొస్తారు, వండుకొని తినడం అయితే జరుగుతుంది. షీ ర్యాటిల్డ్ ఆన్ చీర్ఫుల్లీ. ర్యాటిల్డ్ ఆన్ అంటే అసలు ఎవరి కోసం ఆగట్లా, ఓవర్గా మాట్లాడేస్తుంది అట్లా. ఏంటంటే కొంతమంది అసలు దొర్లుతున్నట్టు మాట్లాడతారనమాట. అట్లా మాట్లాడేస్తూనే ఉంది. వేటి గురించి? షూటింగ్ గురించి. అండ్ స్కేర్సిటీ ఆఫ్ బర్డ్స్, పక్షుల కొరత గురించి, పక్షులు ఎక్కువగా రావట్లేదండి ఈ మధ్య అనేసి. అండ్ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ డక్ ఇన్ ద వింటర్, చలికాలంలో బాతులు దొరకడం గురించి. టు ఫ్రాంప్టన్ ఇట్ వాస్ ప్యూర్లీ హారిబుల్. ఇతను ఇంకా హారర్ స్టోరీలోనే మునిగిపోయి ఉన్నాడు. భయంకరమైన స్టోరీ ఇది, చాలా హారర్ స్టోరీ. అరే ఏంది ఏమో మాట్లాడేస్తుంది, డోర్ తెరిచి ఉంచుతానంటుంది, భర్త అంటుంది, వాళ్ళ తమ్ముళ్ళు అంటుంది. ఏంట్రా ఇది, చచ్చిపోయి చానాలైంది, ఊవిలో మరి పిల్లలు అంటే దేవుళ్ళతో సమానం. కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా నిజమే, వెరా చెప్పింది కాబట్టి నిజమే అనుకుంటున్నాడు ఈ వ్యక్తి ఫ్రాంప్టన్. అయితే వెరా ఏంటంటే ఎవరినైనా సరే ఏంటంటే నిజమని నమ్మించే విధంగా కథలు చెప్పడం తన యొక్క అలవాటు. బజిల్డ్ అంటే ఎంటర్ ద రూమ్ నాయిసీలీ, చాలా వేగంగా నాయిస్ చేసుకుంటూ రావడం అనమాట బజిల్డ్ ఇంటూ అంటే. అందుకనే వెరా ఏం చేసింది, సడన్గా ఆగిపోయింది అనమాట చెప్పేది, ఇంకా కంటిన్యూ చేద్దామని కూడా ఆగిపోయింది. అండ్ విల్ ఆఫ్ అపాలజీస్ అంటే మెనీ అపాలజీస్, సారీ అనేసి. స్టైప్ అంటే వాటర్ బర్డ్ దట్ లివ్స్ ఇన్ మార్షెస్, ఆ చిత్తడి నెలలో వాటిలో ఉండేటటువంటి పక్షి అనమాట. స్కేర్సిటీ ఆఫ్ బర్డ్స్, ర్యాటిల్డ్ ఆన్ అంటే వెంటాన్, అసలు మాట్లాడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా.
ఇంక వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి ఇయన్నీ గాదు. స్కేర్సిటీ ఆఫ్ బర్డ్స్ అంటే పక్షుల కొరత అనమాట. చాలా తక్కువగా ఉండడం. ఇక హీ మేడ్ ఎ డెస్పరేట్ అంటే చాలా ప్రయత్నించాడనమాట. కానీ ఫెయిల్డ్. బట్ ఓన్లీ పార్షియల్లీ సక్సెస్‌ఫుల్ ఎఫర్ట్ టు టర్న్ ద టాక్ ఆన్ టు ఏ లెస్ ఘాస్ట్‌లీ టాపిక్. కాబట్టి ఘాస్ట్‌లీ అంటే హారిఫయింగ్. ఏదైతే భయం కలిగిస్తుందో ఆ టాపిక్ మా ఆయన వస్తాడు, మా బ్రదర్స్ వస్తారు. చచ్చినోళ్ళు రావడం ఏందిరా ఇంకా భయమేస్తుంది నాకు. డాక్టర్లు ఏం చెప్పారు? భయంకరమైనయి ఇలాంటివి ఏవి వినొద్దు. బరువైన పనులు చేయొద్దు. అండ్ ఒళ్ళు కళ్ళేటటువంటి ఆటలు ఆడొద్దు. నీ నోవు సరిగా లేవు. నీ నరాలు సరిగా లేవు. నరాల వ్యాధి అన్ని నరాల జబ్బులకి ఇప్పటికీ కూడా మందులు లేవండి. కాబట్టి ఇతను ఏందంటే ఆ టాపిక్ నుంచి ఎట్లా అయినా పక్కకు మరల్చాలని ట్రై చేశాడు గానీ, ట్రై చేసినా ఫెయిల్ అయ్యాడు. హీ వాస్ కాన్షియస్ థాట్ హీ ఈజ్ హోస్టెస్. హోస్టెస్ అంటే మిసెస్ శాపిల్టన్. ఎవరైతే ఆతిథ్యం ఇచ్చారో వాళ్ళనమాట. వాస్ గివింగ్ హిమ్ ఓన్లీ ఎ ఫ్రాగ్మెంట్ ఆఫ్ హర్ అటెన్షన్. అసలు ఇతని వైపు చూడను కూడా చూడట్లా ఆమె. చూడకుండా ఏం చేస్తుంది? హర్ ఐస్ వర్ కాన్స్టాంట్లీ స్ట్రేయింగ్ పాస్ట్ హిమ్ టు ద ఓపెన్ విండో అండ్ ద లాన్ బియాండ్. తన కళ్ళన్నీ కూడా ఇతనితో మాట్లాడుతున్నా ఎక్కడున్నాయి? అన్నీ కూడా ఆ బయట వైపు ఉన్నాయి. ఆ ఓపెన్ విండో వైపు ఉన్నాయి. తెరిచిన కిటికీ వంక, ఆ లాన్ బయట. ఇట్ వాస్ సర్టెన్లీ అన్ అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ దట్ హీ షుడ్ హ్యావ్ పెయిడ్ హిస్ విజిట్ ఆన్ దిస్ ట్రాజిక్ యానివర్సరీ. అసలు చాలా కన్ఫామ్ అనమాట. ఏందంటే అరే అనవసరంగా వచ్చానే. ఈ 3 ఏళ్ళు అయింది కదా! అమ్మాయి చెప్పింది కదా! 3 ఏళ్ళు అయిందని. ఈ 3 ఏళ్ళు అయిన సందర్భాన మళ్ళీ ఈమె వస్తారేమోనని ఆ కిటికీ వంకే చూస్తుంది. ఆ లాన్ వంకే చూస్తుంది. ఏంటి ఈమె? వామ్మో! డాక్టర్స్ అగ్రీ ఇన్ ఆర్డరింగ్ మీ ఎ కంప్లీట్ రెస్ట్. డాక్టర్లు ఏం చెప్పారు? కంప్లీట్‌గా విశ్రాంతి తీసుకోమన్నారు. అండ్ అబ్సెన్స్ ఆఫ్ మెంటల్ ఎక్సైట్‌మెంట్ అండ్ మెంటల్ ఎక్సైట్‌మెంట్ కూడా నీకు ఉండకూడదన్నారు. ఉద్రేకపడకూడదు. సాకర్ మ్యాచ్‌లు, క్రికెట్ మ్యాచ్‌లు ఇలాంటివి కూడా చూడకూడదు. అవాయిడెన్స్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ నేచర్ ఆఫ్ వైలెంట్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అసలు వైలెంట్ బాగా బరువులెత్తడం ఇలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్‌లు కూడా భయంకరంగా చేయొద్దన్నారు. అనౌన్స్ ఫ్రాంప్టన్. ఫ్రాంప్టన్ ఏం చేశాడంటే మరల్చాలని, ఆమె దృష్టిని మరల్చాలని ఇతను మాట్లాడుతున్నాడనమాట. డాక్టర్లు నాకున్న జబ్బును బట్టి ఎలాంటి బరువైన పనులు ఎత్తొద్దన్నారు. అండ్ ఉద్రేకపరిచేటటువంటి ఏ సీన్స్ చూడొద్దన్నారు, వినొద్దన్నారు. నువ్వేంటమ్మా ఇలాంటివి వినిపిస్తున్నావు అన్నట్టనమాట. హూ లేబర్డ్ అండర్ ద టోలరబులీ వైడ్ స్ప్రెడ్ డెల్యూషన్ దాట్ total strangers and chance acquaintance are hungry for the least detail of one's ailments and infirmities they cause and cure. ఇతను ఏమంటున్నాడంటే చాలా విసిగిపోయి ఉన్నాడు. ఏంటంటే జనరల్‌గా ఎవరైనా తనకి ఈ వ్యాధి ఉందని తన చుట్టాలకు చెప్తే, "ఆ వ్యాధి ఎలా వచ్చింది నీకు? ఎందుకొచ్చింది? ఏం చేస్తే పోయిద్ది? తగ్గిందా? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఏం వాడావు?" ఇలాంటి అన్ని క్వెషన్స్ ఏ రోగం వచ్చినా సరే వీళ్ళే ఇక శ్రేయోభిలాషులు అంటే అరే పర్వాలేదురా తగ్గిద్ది కాదు. ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? తగ్గిద్దన్నారా? ఎన్నాళ్ళకి తగ్గిద్దన్నారు? ఎంత ఖర్చయింది? ఏ ఏ మందులు వాడావు? బాగుంటుందా ఇప్పుడు? అంటే వీళ్ళు ముందుగానే ఆ జబ్బు గనకొస్తే ముందే ఈళ్ళు టకటక అయన్నీ పాటించేయడానికి. షుగర్ వచ్చిందా? ఎలా వచ్చింది? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏ మందు వాడావు? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఆ విషయ అవగాహన అనేది చేసుకోవాలని తప్పిస్తూ ఉంటారు. ఆన్ ద మ్యాటర్ ఆఫ్ డైట్ దేర్ ఆర్ నాట్ సో మచ్ ఇన్ అగ్రీమెంట్ హీ కంటిన్యూడ్. ఇక ఏందంటే మామూలుగా ఆన్ ద మ్యాటర్ ఆఫ్ డైట్ అంటే డైట్ ప్రకారం ఇది తీసుకోకూడదు, ఇది లేదని ఏదీ లేదండి. మొత్తం మీరు ఏదైనా పెడితే తినేస్తా ఇప్పుడు అనేసి కంటిన్యూ చేశాడనమాట. అంటే ఆ రకంగా ఏమైనా తినొచ్చన్నారంటే మేమొస్తే ఏమైనా మళ్ళీ అయ్యో! మీకు జబ్బు గదండీ! అందుకే పెట్టలేదు అంటారేమోనని ముందే జెప్పేస్తున్నాడనమాట. కాబట్టి ఇయన్ని విషయాలు చెప్పేసాను. "నో" సెడ్ మిసెస్ శాపిల్టన్ ఇన్ ఎ వాయిస్ విచ్ ఓన్లీ రిప్లేస్డ్ ఎ యాన్ ఎట్ ద లాస్ట్ మూమెంట్. కాబట్టి ఈమె గొంతు చించుకొని ఇతను గొంతు చించుకొని మాట్లాడుతున్నాడంతా గూడా కారణం ఏందంటే ఇతని మైండ్‌లో ఇదంతా ఉంది. జనాలు ఆ విధంగా ఉంటారు. అంటే పట్నంలో అలానే ఉన్నారు. ఈమె గూడా ఏమన్నా అడిగి ఏమైనా తెలుసుకుంటుంది అన్న భ్రమలో ఉండేసి ఇయన్నీ జెప్తున్నాడనమాట మొత్తం టోటల్‌గా. "నో" సెడ్ మిసెస్ శాపిల్టన్.
కాదే, అట్లా ఏముండదే అన్నట్టుగా. ఇన్ ఎ వాయిస్ విచ్ ఓన్లీ రీప్లేస్ యాన్ ఎట్ ద లాస్ట్ మూమెంట్. అయితే ఆమె ఆవలిస్తుంది. అంటే ఇతను చెప్పేది పెద్దగా ఇంట్రెస్ట్‌గా ఏం లేదామ. యాక్చువల్‌గా ఏందంటే ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తున్నారు గానీ, ఆమె ఎక్కడుందో ఇతను చెప్పేది ఏం పట్టించుకోవట్ల. అంటే ఆవలించిందంటే అసలు నాట్ ఇంట్రెస్టెడ్. ఇతను ఏదైతే చెప్తున్నాడో దాని పట్ల ఏం ఇంట్రెస్ట్ అయితే లేదనమాట. దెన్ షీ సడెన్‌లీ బ్రైటెన్డ్ ఇంటూ అలర్ట్ అటెన్షన్. ఇతను చూస్తూనే ఉన్నాడు. ఒక్కసారిగా ఆ మొహం వెలిగిపోయింది. అండ్ ఒక్కసారిగా అటెన్షన్ మొదలైంది. ఇతని పట్ల కాదు, ఏదో జరిగింది అతని వెనకాల. ఎందుకంటే ఆమె చూపంతా కూడా కిటికీ వైపే ఉంది కాబట్టి. బట్ నాట్ వాట్ ఫ్రాంప్టన్ వాస్ సేయింగ్. ఫ్రాంప్టన్ చెప్తున్న దానికి కాదు. హియర్ దే ఆర్ ఎట్ లాస్ట్ షీ క్రైడ్. వచ్చేసారు, వచ్చేసారు, వచ్చేసారని. జస్ట్ ఇన్ టైమ్ ఫర్ టీ. టీ టయానికి వచ్చేసారు. అండ్ డోంట్ దే లుక్ యాజ్ ఇఫ్ దే వర్ మడ్డీ అప్ టు ద ఐస్. చూడు వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది నీకు? కళ్ళ వరకి అండ్ మెడ వరకు కాదు, కళ్ళ వరకు బురద అంటించుకున్నారు చూసావా? అవన్నీ కూడా మార్షెస్. మార్షెస్ అంటే ఏంది? చిత్తడి నేలలు అన్నమాట ఇవి. మార్షెస్ అంటే చిత్తడి నేలలు. ఎలా ఉంటాయి? తడిగా ఉంటాయి, బురదగా ఉంటాయి. ఈ చిత్తడి నేలల్లో పడి వాళ్ళు ఏం చేయాలి? షూటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు మోకాల్లో దిగుతారు. భుజాల వరకు వెళ్తుంది. ఏదైతే పక్షి చచ్చిపోయిందో తెచ్చుకోవడానికి. కాబట్టి వీళ్ళు ఇదంతా కూడా బురదమయం అయిపోయారు అనేసి అనుకోవడం జరిగింది. స్ట్రేయింగ్ అంటే మూవింగ్ అని అర్థం అనమాట. అంటే కదలడం. షీ వాజ్ నాట్ లుకింగ్ ఎట్ హిమ్. తన వైపు చూడట్లా. అంతే ఎక్కడ చూస్తుంది? ఆ కిటికీ వైపే చూస్తుంది. డెల్యూషన్ అంటే ఫాల్స్ ఇంప్రెషన్. అంటే డెల్యూషన్ అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే భ్రమ. భ్రమ అన్నమాట. భ్రమలో ఉన్నాడు అనేసి. డెల్యూషన్ అంటే భ్రమ. ఎయిల్మెంట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్స్ అంటే హెల్త్ రిగార్డెడ్ సిక్నెస్ అన్నమాట. జబ్బులు గాని, జబ్బులు, బాధలు అయన్నీ అన్నమాట. వీక్‌నెసెస్ అయన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాంప్టన్ షివర్డ్ స్లైట్లీ అండ్ టర్న్ టువర్డ్స్ ద నీస్ విత్ ఎ లుక్ ఇంటెంట్ టు కన్వే సింపాథెటిక్ కాంప్రహెన్షన్. ఏందంటే టోటల్‌గా ఇతను పాపం మునిగిపోయాడు. ఇతన్ని ముంచేసింది ఫ్రాంప్టన్‌ని. ఇతను ఎప్పుడైతే మరి ఆమె వంక చూసి, అరే! కనీసం నా రోగం గురించి తెలుసుకోవడమో, కొద్దిగా సింపతి ఏమైనా చూపిచ్చిద్దేమో అనుకుంటే, అది కూడా చేయకుండా ఈమె బయటే చూసుకుంటుంది. టోటల్‌గా ఏం చేస్తుందంతా కూడా బయటే చూస్తుంది. లాన్‌లో చూస్తుంది. అరే! ఏందిది? పాపం ఈమెకి నాకన్నా కూడా ఏముంది? ఇంకా పెద్ద రోగం ఉంది. పాపం ఏందంటే వస్తారని అదే ఇదిలో ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకొని సింపతితో అంటే ఫ్రాంప్టన్ సింపతి చూపిస్తున్నాడు. ఇప్పుడు దాకా తన మీద తాను సింపతి చూసుకుంటా బతికే అతను ఇప్పుడు మిసెస్ శాపిల్టన్ మీద సింపతి చూపిస్తూ అది కన్వే చేయడానికి, అది చూపించడానికి వెరా వైపు తిరిగాడంట. అయ్యో పాపం అమ్మ! ఏందో ఈమె బ్రతుకు. నాకన్నా కూడా అధ్వానంగా ఉందే అన్నట్టుగా పాపం జాలి చూపిస్తున్నాడనమాట. ద చైల్డ్ వాస్ స్టేరింగ్ అవుట్ త్రూ ద ఓపెన్ విండో విత్ డేజ్డ్ హారర్ ఇన్ హర్ ఐస్. చూడండి, ఇప్పుడు ఈముంది మిసెస్ శాపిల్టన్ ఉంది. ఆమెలో ఏందంటే ఒక అటెన్షన్ వచ్చింది. ఒక గ్లో వచ్చింది. ఆ! వచ్చేసారా అన్నట్టుగా. ఇప్పుడు ఫ్రాంప్టన్‌లో జాలి. అయ్యో పాపం అనేసి. వెరాలోనేమో భయంకరమైన చూపు. నోరెళ్ళబెట్టింది. కళ్ళల్లోనేమో భయం కనబడుతుంది. షాక్ అయిపోయి కూర్చుంది వెరా. ఇన్ ఎ చిల్ షాక్ ఆఫ్ నేమ్‌లెస్ ఫియర్, ఫ్రాంప్టన్ స్వంగ్ రౌండ్ ఇన్ హిస్ సీట్ అండ్ లుక్డ్ ఎట్ ద సేమ్ డైరెక్షన్. వెరా ఏందబ్బా ఇంత భయంకరంగా నోరు తెరిసి, భయపడుతూ, వణికిపోతూ అటువైపు కిటికీ వైపు చూస్తుందేందబ్బా అనేసి ఏం చేశాడంటే, ఇతను కూడా అట్లా తల తిప్పాడు ఆ డైరెక్షన్‌లో. ఇన్ ద డీపెనింగ్ ట్విలైట్. ట్విలైట్ అంటే ఇప్పుడు సూర్యాస్తమయం అవుతున్న సమయం. అప్పుడు దాకా ఉన్నటువంటి వెలుతురు, ఇప్పుడు కొత్తగా వస్తున్న చీకటి 2 కూడా ఉంటాయి. అంటే ఎట్లా అయితే ఆకాశంలో సూర్యుడు కనబడుతుంటాడు, చంద్రుడు కనబడుతుంటాడు. అది 2 కాంతులు కనబడతా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. చీకటేమో వస్తున్న చీకటి, వెళ్ళిపోతున్న వెలుతురు 2 ఉండి కొంత కాంతి అనేది కనబడతా ఉంటుంది. 3 figures were walking across the lawn towards the window. 3 ఆకారాలు కిటికీ వైపుగా వస్తున్నట్టు కనబడ్డాయి.
దే ఆల్ క్యారీడ్ గన్స్ అండర్ దేర్ ఆర్మ్స్. వాళ్ళ సంకల్లో ఏమున్నాయి? గన్స్ ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ అడిషనల్లీ బర్డెన్ విత్ ఏ వైట్ కోట్ హంగ్ ఓవర్ హిస్ షోల్డర్స్. అందులో ఒకతను తన భుజాల మీద ఏం చేశాడంటే వైట్ కోట్ వేసుకున్నాడు. ఏ టైర్డ్ బ్రౌన్ స్పానియల్, అలిసిపోయినటువంటి కుక్క. ఇది ఏం చేస్తుంది అంటే ఏదైనా పక్షులు గనక వీళ్ళు షూట్ చేస్తే తీసుకొని వస్తుందన్నమాట అది పడిపోయిన వాటిని. బ్రౌన్ స్పానియల్ ఏదైతే ఉందో ఆ స్పానియల్ ఏదైతే పెంపుడు కుక్క ఉందో అదనమాట. కెప్ట్ క్లోజ్ ఎట్ దేర్ హీల్స్, వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంది, అది నడుచుకుంటా వస్తుంది. నాయిస్లెస్లీ దే నియర్ ద హౌస్, ఎటువంటి సౌండ్ లేదు. ఎటువంటి సౌండ్ లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కిటికీ వైపుకి, ఆ ఇంటి వైపుకి నడుచుకుంటా వస్తున్నారు. దెన్ ఏ హోర్స్ యంగ్ వాయిస్ చాంటెడ్ అవుట్ ద డస్క్. ఈ యొక్క చీకటి పడుతున్నటువంటి, డస్క్ అంటే సూర్యాస్తమయం అవుతుంది కదా అదనమాట. బర్టీ వై డు యూ బోర్న్, పాట పాడుకుంటా వస్తున్నాడు. ఎవరైతే ఇంతకుముందే చెప్పారు కదా, వేరా చెప్పింది కదా, తమ్ముడు ఏం చేస్తాడు, కావాలని ఈ పాట పాడతాడు. ఎందుకంటే ఈమెకి కోపం తెప్పించడానికి. విపరీతమైన కోపం వచ్చింది అనమాట. ఎవరికి? మిసెస్ శాపిల్టన్కి. ఎందుకు? కావాలని కోపం తెప్పించడానికే బర్టీ వై డూ యూ బౌండ్ అనే పాట పాడతాడని చెప్పింది. అంటే ఆ 3 ఆకారాలు, ముగ్గురు ఎవరు? దయ్యాలన్నమాట. దయ్యాలేంటి వస్తున్నాయి. వామ్మో ఏంద్ర నా పరిస్థితి ఏంది? అప్పుడు దాకా జాలిగా ఒరే మిస్టర్ శాపిల్టన్ది నాకన్నా భయంకరమైన బతుకు ఎదురా అనేసి అనుకుంటున్నటువంటి మిస్టర్ నట్టెల్ నట్లు ఊడిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా. వాట్ ఎల్స్ కెన్ ఫ్రాంప్టన్ డూ బట్ ఏ బీట్ హేస్టీ రిట్రీట్. ఏం చేయగలడు? ఒక్కసారిగా పరిగెత్తగలడు, అది మాత్రమే చేయగలడు. హ్యాడ్ ఈ సీన్ ఏ గోస్ట్, దయ్యాలను చూశాడా? ద నీస్ డస్ హ్యావ్ ఏ నాక్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అన్ అన్కానీ కోఇన్సిడెన్స్. ఆ దురదృష్టవశాత్తు జరిగినటువంటి వీళ్ళు రావడం, వాడు పరిగెత్తడం ఏం కవర్ చేసింది వెరా అనేది మనం ఈ థర్డ్ పార్ట్లో చూస్తాం. ఫ్రాంప్టన్ గ్రాబ్డ్ వైల్డ్లీ ఎట్ హీ స్టిక్ అండ్ హ్యాట్. వెంటనే ఫ్రాంప్టన్లో మామూలు కాదు, కింద నుంచి పైదాకా పెద్ద వణుకుడే వచ్చేసింది. ఏం చేశాడు? తన యొక్క స్టిక్ని అట్లానే తన టోపీని పట్టుకున్నాడు. ద హాల్ డోర్, ద గ్రావెల్ డ్రైవ్ అండ్ ఫ్రంట్ గేట్ వర్ డిమ్లీ నోటెడ్ స్టేజెస్ ఇన్ హిస్ హెడ్ లాంగ్ రిట్రీట్. ఎట్లా పరిగెత్తాడంటే తల ముందుకు పెట్టి కాళ్ళు వెనకున్నాయి అనమాట, తల ముందుకుంది. అతని పోస్చర్ చూస్తే గనక, భంగిమ చూస్తే గనక తల ఏమో ముందుంటుంది కాళ్ళ కన్నా, కాళ్ళు వేగంగా పరిగెడుతున్నాయి. ఇతనికి గుర్తున్నది ఏంటంటే హాల్ డోర్ గుర్తుంది. ఆ తర్వాత గ్రావెల్ డ్రైవ్, కంకర్ రాళ్ళు ఉన్నటువంటి రోడ్డు అనమాట. గ్రావెల్ డ్రైవ్ అంటే కంకర్ రాళ్ళు ఉన్నటువంటి రోడ్డు, ఫ్రంట్ గేటు. ఓకే, ఇవి మాత్రమే గుర్తున్నాయి, ఇంకేం గుర్తులేవు. తల అట్లా ముందు పడేసి ఉరుగుతున్నాడు మిస్టర్ నట్టెల్. ఫ్రాంప్టన్ నట్టెల్ ఏం చేస్తాడంటే తల అలా ముందు పెట్టేసి ఉరుగుతున్నాడు. ఇక అసలు మామూలు కాదు, మనకి సీరియల్ ఈ చిన్న చిన్న కార్టూన్స్ చూపిస్తున్నాడు, తల ముందుకుంటుంది అలా. ఏ సైక్లిస్ట్ కమింగ్ అలాంగ్ ద రోడ్ హ్యాడ్ టు రన్ ఇన్ టు హెడ్జ్ టు అవాయిడ్ ఇమ్మినెంట్ కొలిజన్. ఇక సైక్లిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను ఇతన్ని గుద్దేసేవాడు. ఇతను చూసుకోవట్లా, ఏమాత్రం చూసుకోవడాల ఏం లేవు, అస్సలు భయంకరంగా పరిగెత్తడమే. ఎందుకంటే అతనికి దయ్యాలు కనబడుతున్నాయి. 3 దయ్యాలు, కుక్క దయ్యం కూడా కనబడుతుంది, 4 కనబడుతున్నాయి. అంతేకాదు పాట కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది. చేతిలో గన్స్ ఉన్నాయి అండ్ కోట్ వేసుకొని ఉన్నాడు. ఇవన్నీ కూడా వెరా ముందే చెప్పేసింది, వెరా చెప్పింది అన్నమాట. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉన్నాయి. ఇవి కూడా ప్రేతాత్మలు వచ్చేసినాయి కాబట్టి నేను వెంటనే పరిగెత్తాలి. వెరా కూడా నోరెళ్ళబెట్టింది. ఇన్ని కన్ఫర్మేషన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏం జరిగింది, వచ్చేసింది, దయ్యాలు వచ్చేసినాయి. కాబట్టి వెంటనే ఏం చేయాలి, పరిగెత్తాలి. ఆ భయంకరంగా ఆ సిచ్యువేషన్లో ఏం జరిగింది అంటే బయటికి వచ్చాడు. సైక్లిస్ట్ ఒకతను వేగంగా వస్తున్నాడు, ఇతన్ని గుద్దేసేవాడే. ఇమ్మినెంట్ కొల్యూషన్ అంటే వెంటనే గుద్దేయడమే. అయితే అది తప్పించడానికి అవాయిడ్ ఏం చేశాడంటే పక్కనున్న కంచెలోకి వెళ్ళిపోయాడు. హియర్ వి ఆర్ మై డియర్ సెట్ ద బేరర్ ఆఫ్ ద వైట్ మ్యాకింటోష్ కమింగ్ ఇన్ త్రూ ద విండో. ఇక భర్త వీళ్ళందరూ వచ్చేసి అదిగో వచ్చేసాం, మేమంతా కూడా వచ్చేసాం. హూ వాజ్ దాట్ హూ బోల్టెడ్ అవుట్ యాజ్ వీ కేమ్ అప్.
అరే మేము రాగానే ఒక పిడుగు వెళ్ళినట్టు బయటికి ఉరికెత్తినోడు ఎవడాడు అలా వెళ్ళిపోయాడు. ఏ మోస్ట్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఏ మిస్టర్ నటెల్ సెడ్ మిసెస్ శాపిల్టన్. వెంటనే భార్య ఏం చెప్పిందంటే అతను మామూలు వ్యక్తి కాదులేండి, ఒక ఎక్స్ట్రాడినరీ వ్యక్తి మిస్టర్ నటెల్ అని. హీ కుడ్ ఓన్లీ టాక్ అబౌట్ హిజ్ ఇల్నెస్. అతని జబ్బుల గురించే మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే కేవలం జనాలు తన జబ్బు గురించి, దాని లక్షణాల గురించి, నివారణల గురించి మాత్రమే వింటారు అన్నటువంటి భ్రమలో, డెల్యూజన్లో ఉన్నాడు కాబట్టి దాని గురించే మిస్టర్ నటెల్ మాట్లాడడం జరిగింది. డాష్డ్ ఆఫ్ వితౌట్ ఏ వర్డ్ ఆఫ్ గుడ్ బై. డాష్డ్ ఆఫ్ అంటే అసలు నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరైనా అడ్డం వచ్చినా ఆగేటటువంటి ప్రసక్తే లేదు. నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు గుడ్ బై కూడా చెప్పలా. అలానే అపాలజీ కూడా చెప్పలా. ఏం చెప్పకుండా ఏం చేశాడు, వెంటనే పారిపోయాడు. మీరు రాగానే ఉరికెత్తాడు. వన్ వుడ్ థింక్ హీ హ్యాడ్ సీన్ ఏ గోస్ట్. ఎవరైనా కానీ ఏమనుకుంటారో తెలుసా, బహుశా దయ్యం ఏమైనా చూశాడేమో అందుకే పరిగెత్తాడేమో అన్నట్టుగా. సింపాథటిక్ కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండింగ్ అండ్ షోయింగ్ సింపతి. అయ్యో పాపం అని ఎవరు చూపిస్తున్నారు? అయ్యో పాపం ఎవరు అంటున్నారు? మిస్టర్ నట్టెల్ అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు? అండ్ మిసెస్ శాపిల్టన్ అంటున్నాడు. ఎందుకని? నాకైనా నరాలు జబ్బే దడబుట్టిద్ది, ఈమె భ్రమలో బతుకుతుందే అనేసి. కానీ తర్వాత ఏమైంది? సింపాథటిక్ కాంప్రహెన్షన్ తర్వాత హారిఫిక్ ఇన్సిడెంట్గా మారిపోయింది. అన్క్యానీ కోఇన్సిడెన్స్ అంటే అన్యాచురల్, అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. ఇదంతా జరిగింది కూడా. ఐ ఎక్స్పెక్ట్ ఇట్ వాజ్ స్పానియల్. ఇంకా కదలడం మొదలుపెట్టింది వెరా. తాను చెప్పినటువంటి ఏదైతే స్టోరీ ఉందో అది వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలీదు? శాపిల్టన్కి తెలీదు, వచ్చిన వ్యక్తులకి అసలే తెలీదు. కాబట్టి ఈమె ఇంకో కొత్త కథ అల్లుతుందనమాట. ఎవరు అంటే వెరా. ఐ ఎక్స్పెక్ట్ ఇట్ వాజ్ ద స్పానియల్. అది కుక్క వలన అయి ఉండొచ్చు. అతని కుక్కలంటే చాలా భయం. ఆ వెరా చెప్పడం మొదలుపెట్టింది, మేనకోళ్ళు, శాపిల్టన్ యొక్క మేనకోళ్ళు. హీ టోల్డ్ మీ హీ హ్యాడ్ ఏ హారర్ ఆఫ్ డాగ్స్. అతని కుక్కలంటే భయం అని నాకు చెప్పాడు. హీ వాజ్ వన్స్ హంటెడ్ ఇన్ టు ఎ సెమెట్రీ సమ్వేర్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ గేంజెస్ బై ప్యాక్ ఆఫ్ డాగ్స్. ఒకసారి ఒక కుక్కల గుంపు ఏం చేసిందంటే గంగానది ఒడ్డున, గేంజెస్ అంటే గంగానది ఒడ్డున ఇతని ఎమ్మడబడ్డాయంట కుక్కల గుంపు. అండ్ ఆ కుక్కల గుంపు అతన్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళి అంటే శ్మశానంలోకి తీసుకెళ్ళి అంట. అండ్ హ్యాడ్ టు స్పెండ్ ద నైట్ ఇన్ ఏ న్యూలీ డగ్ గ్రేవ్. కొత్తగా తవ్వినటువంటి సమాధిలోకి, ఆ ఏదైతే తవ్వుతారో పాతి పెట్టడానికి, ఆ సమాధిలోకి దిగి అక్కడే అతను ఉండిపోవాల్సి వచ్చిందంట చాలాసేపటి వరకు. ఎంతసేపటి వరకు? రాత్రంతా కొత్తగా తవ్వినటువంటి గొయ్యిలోనే అతను ఉండాల్సి వచ్చింది. క్రీచర్స్ స్నాలింగ్, గ్రిన్నింగ్ అండ్ ఫోమింగ్. కుక్కలన్నీ ఎట్లా కోపంతో అరుస్తున్నాయి అండ్ పళ్ళు చూపిస్తున్నాయి అండ్ వాటి నొర గక్కుతున్నాయి, రారా బయటికి నేను కొరుకుతా అనేసి. జస్ట్ అబౌవ్ హిమ్, పైనే ఇతను గోతిలో ఉన్నాడు. కుక్కలన్నీ కూడా గోతిలో దిగకుండా ఆ పైనే ఉండి అంతా నేను రక్కుతా గీకుతా అనేసి ఆ లాలాజలాన్ని స్రవిస్తున్నాయి అన్నమాట. ఫోమింగ్ అంటే అది. ఇనఫ్ టు మేక్ ఎనీవన్ లూజ్ దేర్ నర్వ్. అందుకనే భయపడిపోయాడు పాపం. మరి భయం రాదా? రాత్రంతా సమాధిలోనే బతుకున్నాడు కాబట్టి ఆ కుక్కలు పాపం ఆ గొయ్యిలోకి దిగలేకపోయినాయి కాబట్టి అలా బతికిపోయాడు. రొమాన్స్ ఎట్ షార్ట్ నోటీస్ వాజ్ హర్ స్పెషాలిటీ. చాలా తక్కువ సమయంలోనే. రొమాన్స్ అంటే కట్టు కథలు అల్లడం. రొమాన్స్ అంటే ఇక్కడ కట్టు కథ, ఓకే, నాట్ సినిమా రొమాన్స్. రొమాన్స్ అంటే ఇక్కడ కట్టు కథలు అల్లడం. ఎట్ ఏ షార్ట్ నోటీస్, వెంటనే కట్టు కథలు అల్లడం అనేది ఈమె యొక్క స్పెషాలిటీ. ఎవరి యొక్క స్పెషాలిటీ? వెరా, ద నీస్ ఆఫ్ మిసెస్ శాపిల్టన్. వెరా ఎవరైతే ఉందో ఆ అమ్మాయి యొక్క స్పెషాలిటీ అన్నమాట. రాసింది సాకి. ఈయన పేరు హెచ్హెచ్ మన్రో. యాక్చువల్గా ఇతని కలం పేరు వచ్చేసి సాకి. అద్భుతమైనటువంటి కథలు రాశాడు ఈయన సాకి అనేటటువంటి వ్యక్తి. మీరు గనక బీటెక్ చదివినా కానీ, డిగ్రీకి వెళ్ళినా కానీ, చాలా యూనివర్సిటీస్లో ఈయన యొక్క కథలైతే ఇదే విధంగా ఉండడం అయితే జరిగిందనమాట. అదిగోండి, రొమాన్స్ ఎట్ షార్ట్ నోటీస్ అంటే ఇక్కడ అర్థం ఇవ్వడం జరిగింది. ఫైండింగ్ అకేషన్స్ ఫర్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ వేర్ ఎవర్ పాసిబుల్. అయితే రొమాన్స్ ఎట్ షార్ట్ నోటీస్ అంటే అర్థం ఏంటంటే వీలు దొరికినప్పుడల్లా ఇలా ఏం చేయడం,
సందర్భాలు కలిగించుకొని ఎంజాయ్ చేయడం అనేది వెరా యొక్క స్పెషాలిటీ అని చెప్పడం అయితే జరిగింది. అంటే ఏందంటే అర్థం వెరాకి ఉన్నటువంటి బుద్ధి ఏంటంటే తాను ఈ విధంగా కట్టుకథలు అల్లేసిద్ది. రొమాన్స్ ఎట్ షార్ట్ నోటీస్. అంటే కట్టుకథలు అల్లేసి ఏం చేస్తుంది? ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేసింది? మిస్టర్ నట్టెలు ఎవరైతే ఉన్నాయో అతని నట్లు ఊడిపోయినాయి అసలు. చాలా భయపడిపోయాడు. కాబట్టి దాన్ని ఎంజాయ్ చేసింది. ఆ సిచ్యువేషన్‌ని, అతను పరిగెత్తడాన్ని, ఈమె కూడా భయపడుతున్నట్టు ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడాన్ని టోటల్‌గా అనమాట. ఈ ఈ విధంగా ఉంటుంది ఈ అమ్మాయి అనే విషయం వాళ్ళకి తెలుసు. బట్ కాకపోతే దాన్ని కూడా కవర్ చేసింది. ఏంటంటే కుక్కలో ఆ విధంగా గోతిలో పడిపోయాడు. సమాధిలో కొత్తగా తవ్విన సమాధిలో. అండ్ ఆ భయం వల్ల ఇతనికి ఏందంటే తను చాలా భయపడిపోయి ఏం చేశాడంటే ఇక కుక్క వస్తుంది కాబట్టి ఇతను పరిగెత్తాడు అనేసి షార్ట్ నోటీస్‌లోనే ఏం చేసింది ఒక కల్పిత కథని సృష్టించేసింది. ఇదండి టోటల్‌గా వచ్చేసి ఓపెన్ విండో బై సాకి. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.